చచ్చిపోతాని గోళీలు చేత పట్టుకుంది. దేవుడు అప్పుడే ప్రేరేగించుండు. ఇక్కడ వచ్చి ప్రేరాయిలు తీసుకుపోయి సిలువ వేసి తీసుకుపోయి ఆమె రూమ్ లో పెట్టారా? ఆ రూమ్ లో ఒకటి హాల్లో ఒకటి పెట్టి, ఇప్పుడు ఏ రూమ్ లో అయితే క్యాలెండర్ ఉందో ఆ రూమ్ లోనే ఆమె టాబ్లెట్ తీసుకొని మింగాల ప్రయత్నం చేసింది. కానీ దేవుడు ఆమెను మింగనీయలేదు. నెల రోజుల వచ్చి ఇంటికాడనే ఉన్నది. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు. గర్భవతిగా ఉన్నప్పుడే చనిపోవాలనుకుంది. అలాగే తల్లి కడుపులో ఉన్న బిడ్డ కూడా చచ్చిపోయేవాళ్ళు. కానీ దేవుడు కాపాడాడు. మీ ఇంట్లో అభిషేక తైలం, అలాగే ఈ యొక్క అభిషేకించబడిన క్యాలెండర్ మీ అమ్మ ఇంట్లో పెట్టారు. తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నారు. అభిషేక తైలం ఎవరి ఇంట్లో అయితే ఉంటుందో వారి ఇంట్లో ఉన్న ఆత్మహత్య ప్రయత్నాలన్నీ కూడా, సాతాన క్రియలన్నీ కూడా లయమైతాన్ని ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా. యేసయ్య మా బిడ్డకు ఎంతో గొప్ప కార్యం చేసిండు. భర్త దుబాయ్ ఉండు, ఎంతో బాధ పెడుతున్నప్పటికీ మానసిక ఒత్తిడితో గర్భవతి అని చూడకుండా బాధ పెడుతూ మానసిక ఒత్తిడితో ఇక చచ్చిపోతాని గోళీలు చేత పట్టుకుంది. చనిపోతాని ఎంతో ఇక మోకరించి దేవుడు అప్పుడే ప్రేరేగించుండు. మోకరించి ప్రార్థన చేయి అని మోకరించి అర్ధగంట సేపు ప్రార్థన చేసిన అక్కడ వేరే మన్మని స్కూల్ కాడికి పోయి ఆ గోళీలు చేత పట్టుకొని ఇక ప్రార్థన చేస్తుంటే ఆ గోళీలు మింగనీయలేదు. 6 గోళీలు చేతులు పట్టుకుంది. 6 గోళీలు చేత పట్టుకుంది. రెగ్యులర్ గా మీరు మా లైవ్ చూస్తారా? చూస్తాను. ఎప్పుడు మీరు మా లైవ్ చూస్తూ ఉంటారు? ఫోన్ లో చూస్తా. ఫోన్ లో మీరు లైవ్ చూస్తూ ఉంటారు. మీ అమ్మాయి టాబ్లెట్స్ పట్టుకొని చచ్చిపోతాం అని చెప్పేసి రెడీగా ఉంది. గంట సేపటికి ఇక దోలాడుతున్న మా నడిబిడ్డ అమ్మాయి కూడా ఉంటది. ఇక వాళ్ళకి ఫోన్ చేసి రప్పించుకుంది. దోలాడుతుంటే ఇక అక్క మీద పడి ఎంతో ఏడ్చింది. ఇంటికి తోలుకొచ్చినాక 2 నెలలు 3 నెలలు ఎంతో మానసిక ఒత్తిడి తలంపులతో ఆ ఆత్మకు తెలియకుంటేనే ఆ తలంపులు నన్ను ఆగం చేస్తాడు, నా పిల్లల్ని ఆగం చేస్తాడని ఏడుస్తూ దుఃఖపడుతున్నప్పటికీ ఇక్కడ వచ్చి ప్రేరాయిలు తీసుకుపోయి సిలువ వేసి తీసుకెళ్ళి మీ అమ్మాయికి సిలువ వేస్తారండి. సిలువ వేసిన సాయిల్తో అమ్మాయిని అభిషేకించారు. మళ్ళా ఆ పత్రికలు అది ఏవి క్యాలెండర్ తీసుకుపోయి ఆమె రూమ్ లో పెట్టారా? ఆ రూమ్ లో ఒకటి హాల్లో ఒకటి పెట్టి, ఇప్పుడు ఏ రూమ్ లో అయితే క్యాలెండర్ ఉందో ఆ రూమ్ లోనే ఆమె టాబ్లెట్ తీసుకొని మింగాల ప్రయత్నం చేసింది. కానీ దేవుడు ఆమెను మింగనీయలేదు. ఆ టాబ్లెట్ అలా పట్టుకొని స్కూల్ కూడా వెళ్ళింది. ఆ స్కూల్ బాబు ఉన్న స్కూల్ దగ్గరికి పోయి ఏడ్చుకుంటా ఇక వాళ్ళ అక్కకు ఫోన్ చేస్తే అక్క వచ్చి ఇక ఇంటికి తీసుకొచ్చినాక ఆ మానసిక ఒత్తిడి 2 నెలలు 3 నెలలు ఎంతో బాధపడుతూ ఏడుస్తున్నప్పటికి దేవుడి శాంతినిచ్చిండు. సమాధానం ఇచ్చిండు. నిద్రపోకపోయేది. ఆ పొద్దులు పడ్డాక దేవుడు దవాఖానకు నడిపించి ఆపరేషన్ కాకుండా మంచి గర్భఫలాన్ని ఇచ్చిండు. బిడ్డనిచ్చిండు. ఫస్ట్ కొడుకు, ఇప్పుడు బిడ్డే. మంచి తల్లి పిల్ల ఆరోగ్యంతో ఉన్నారు. ఇప్పుడు నెల రోజుల ఆపరేషన్ ఇంటికి వచ్చి ఇంటికాడనే ఉన్నది. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు. చక్కగా నిద్ర పడుతుంది. ఇంట్లో క్యాలెండర్ పెట్టుకున్నారు. ఈ అభిషేక తైలం ఆ బిడ్డకు రాశారు. ఆమె చచ్చిపోదాం అనుకుంది కానీ ఆమె ప్రయత్నం ఫలించకుండా దేవుడు చేశాడు. టాబ్లెట్ మింగకుండా దేవుడు చేశాడు. ఇప్పుడు తల్లి బిడ్డను గర్భవతిగా ఉన్నప్పుడే చనిపోవాలనుకుంది. అలాగే తల్లి కడుపులో ఉన్న బిడ్డ కూడా చచ్చిపోయేవాళ్ళు. కానీ దేవుడు కాపాడాడు. మీ ఇంట్లో అభిషేక తైలం, అలాగే ఈ యొక్క అభిషేకించబడిన క్యాలెండర్ మీ అమ్మ ఇంట్లో పెట్టారు. ఇప్పుడు తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నారు. 3 కిలోలన్నర పుట్టింది. 3 కిలోలన్నర బిడ్డ పుట్టింది. 3 కిలోలన్నర. నా బిడ్డ చిన్నగానే ఉంటది, చిన్నగానే ఏజీ. 3 కిలోలన్నర పుట్టింది. 7 కుట్లు పడ్డాయి. ఇప్పుడు నెల రోజుల తల్లి పిల్ల ఆరోగ్యంగా ఉన్నారు. తల్లి పిల్లలు ఇప్పుడు క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారు. సంతోషంగా ఉన్నారు. అల్లుడు దుబాయ్ పోయిండు. దుబాయ్కి వెళ్ళాడు. దుబాయ్ లో వేరే లేడీతో ఉన్నాడు. ఆ విషయం మీ అమ్మాయికి తెలిసి కొంచెం చాలా టెన్షన్ పడింది. సో కానీ దేవుడు ఆ యొక్క చావు నుంచి తప్పించాడు. ఈ బిడ్డ తీసుకెళ్లి మన అనాయింటింగ్ ఆయిల్ అలాగే వాళ్ళ అమ్మాయికి రాశాడు. అలాగే క్యాలెండర్ కూడా తీసుకెళ్లి ఇంట్లో పెట్టాడు. సైతాన్ ఏంటంటే ఇక టాబ్లెట్ మింగేస్తాయి, మీ ఆయన వదిలేశాడు, వేరే వాళ్ళతో ఉన్నాడు, మింగేస్తాని శోధిస్తుంటే, కానీ పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈ అభిషేక తైలం ద్వారా క్యాలెండర్ ద్వారా ఆ బిడ్డను ఆపేశాడు. టాబ్లెట్ మింగలేదు. మింగేసినట్లయితే గర్భవతిగా ఉన్నటువంటి తల్లి బిడ్డలు చచ్చిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నారు. ప్రసవం జరిగింది, ఆరోగ్యంగా ఉన్నారు, చక్కగా నిద్రపోతున్నది. ఫోటో ఉందండి మీ ఫోన్ లో? ఫోటో ఉందా? ఎవరిది? మీ తల్లి బిడ్డల ఫోటో తీసుకున్నారా?
తీసుకున్నాము, ఇక్కడ కూడా తెచ్చినాము ఫోటో. ఆ అమ్మ కూడా చేయి పెట్టి ప్రార్థన చేసింది. ఓకే రైట్. ఇక సైజు దేవుడు కార్యం గట్టిగా చప్పలు కొట్టి ప్రభు కనిపించండి. ఇక నేను ప్రవచిస్తున్నాను. ఇక ఎవరింట్లో అయితే అభిషేక తైలం బేతల్ టవర్ ఎస్ అభిషేక తైలం ఎవరింట్లో అయితే ఉంటుందో, క్యాలెండర్ ఎస్ అభిషేక క్యాలెండర్ ఎవరింట్లో అయితే ఉంటుందో ఇక నేను ప్రవచిస్తున్నాను. ఇక వారి ఇంట్లో ఉన్న ఎస్ ఆత్మహత్య ప్రయత్నాలన్నీ కూడా సాతాన్ క్రియలన్నీ కూడా లయమైతాన్ని ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా ఎవరింట్లో అయితే అభిషేక క్యాలెండర్ ఉంటుందో ఎస్ ఉంటుందో కార్యాలు జరుగుతాయి ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా ఎవరింట్లో అయితే ఈ యొక్క అభిషేక తైలం ఉంటుందో వారి ఇంట్లో పనిచేసే మంత్ర శక్తులు తంత్ర శక్తులని కూడా ఎస్ కాలిపోతాన్ని ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా బ్రదర్ మీరు దేవుడు మీ ఇంట్లో కార్యం చేస్తాడు. దీవించుడు దేవుడు. అయితే మీరు సాక్షి ప్రభు కనిపించారు కాబట్టి పరిశుద్ధాత్మని మీకు ఇచ్చే ఇంకో స్పెషల్ ప్రాసెస్ ఏంటంటే ఆత్మని చెక్ చేస్తాం. నాకు సంథింగ్ కొన్నాళ్ళ తర్వాత మీ అమ్మాయి కూడా ఫ్యూచర్లో మీ అల్లుడికి సంబంధించినటువంటి మనీ విషయం లేదో ప్రార్థన చేయడం నేను చూస్తున్నాను. కొన్ని కట్టాల్సినటువంటి కొన్ని పేమెంట్స్ ఉన్నాయండి. ఉన్నాయి. మీ అల్లుడు కొన్ని అప్పులు చేశాడు. అవునండి, అప్పులు చేసిండు. అప్పుల వాళ్ళు వచ్చారు, గొడవలు చేశారు. తట్టుకోలేక ఇక చివరికి ఏంటంటే దుబాయ్కి వెళ్తే అక్కడ జాబ్ మంచిగా జీతం వస్తుందని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇంకా అప్పులు కూడా కొన్ని ఉన్నాయి. అవునండి, ఉన్నాయి. అయితే పరిశుద్ధాత్మ తెలిసే విషయం ఏంటంటే ఏమైతే అప్పులు ఉన్నాయో ఒక్కొక్కటి త్వరలో ఒక్కొక్కటి అప్పులని తొలగిపోతాయని పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు. రిసీవ్ అని చెప్పండి. చెప్పండి గట్టిగా రిసీవ్ అని. ప్రభు ఎవరికైతే అప్పులు ఉన్నాయో చేతులు పైకి ఎత్తండి. ఇక నేను ప్రవచిస్తున్నాను. ఇక యేసు క్రీస్తు నామములో ఎవరికైతే అప్పులు ఉన్నాయో ఇక యేసు క్రీస్తు నామములో మీ అప్పులన్నీ కూడా తీరిపోతానే ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతానే ప్రవచిస్తున్నాను. మీరు త్వరలోనే సాక్షాత్తు వస్తానని ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా